10 ఏళ్లలో బీఆర్ఎస్ దోపిడీని భరించలేకే ప్రజలు కాంగ్రెస్ కు అధికారం ఇచ్చారని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ రహమత్ నగర్ లో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కి మద్దతుగా ప్రచారం నిర్వహించారు. కంటోన్మెంట్ ఉప ఎన్నికల్లో సెంటిమెంట్ పనిచేయలేదన్న మంత్రి కోమటిరెడ్డి జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎందుకంటే మీ ఫస్ట్ చెప్పినావు దళితులు ముఖ్యమంత్రి చేస్తా అంటున్నాను, ఎస్టీలకు 12% అంటున్నాను, మైనార్టీలకు 12% అంటున్నాను, మోసం చేస్తున్నా బాబు అన్నా కానీ ప్రజలు ఆ రోజు మోసపోయినా మూడోసారి తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలని కాంగ్రెస్ పార్టీ గెలిపించింది. గెలిచిన తర్వాత మీరు చూసిండు, మీరు చూసే కార్యక్రమాలు 5 లక్షల ఇల్లు కట్టి తెల్ల రేషన్ కార్డు ఇచ్చి 10 ఏళ్ల తర్వాత 10 ఏళ్ల రేషన్ కార్డు ఇవ్వలే. ఒక జూబ్లీహిల్స్ లో 45,000 రేషన్ కార్డులు ఇచ్చినాం. మేము ఒకటే చెప్తాం, మోసపోయే మాటలు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు చెప్పదు. ఇప్పుడు మేము ఎప్పుడు కూడా చెప్తాం, మేము చేసేదే చెప్తాం, చెప్పింది చేస్తాం.